నెల్లూరు నగరానికి ఎంతో అవసరమైనటువంటి సమగ్ర తాగునీటి పథకం సంగం బ్యారేజ్ నుంచి నెల్లూరు నగరంలోని ప్రతి ఇంటికి పరిశుద్ధమైన త్రాగునీరు అందించే పథకాన్ని పూర్తి చేయవలసిందిగా ఈ మహానాడు వేదికగా ప్రతిపాదిస్తున్నాం. అదేవిధంగా భూగర్భ డ్రైనేజ్ నెల్లూరు నగరంలోని ప్రతి ఇంటికి భూగర్భ డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ని పూర్తి చేయవలసిందిగా ఈ మహానాడు వేదికగా ప్రతిపాదిస్తున్నాం. అదేవిధంగా దశాబ్దాల కళ పెన్నా పరివాహక ప్రాంతమైనటువంటి భగత్ సింగ్ కాలనీలో నివసిస్తున్నటువంటి అనేక మంది పేద బడుగు బలహీన వర్గాలకి సొంత ఇంటి కళ నెరవేర్చే సొంత ఇంటి పట్ట మంజూరు చేయించేదానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసి మంజూరు చేయించవలసిందిగా ఈ మహానాడు వేదికగా ప్రతిపాదిస్తున్నాం. ఇదే కాకుండా నెల్లూరు నగరంలోని 46 పార్కులు ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి పార్కులన్నింటినీ కూడా అభివృద్ధి పరిచి స్థానిక ప్రజలకి అంకితం చేయాల్సిందిగా ఈ సందర్భంగా ప్రతిపాదిస్తున్నాం. అదేవిధంగా నెల్లూరు నగరంలోని 54 స్కూల్స్ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి అదనపు తరగతి గదుల నిర్మాణం కావచ్చు, అదేవిధంగా ప్లే గ్రౌండ్స్ కావచ్చు, అన్నిటినీ కూడా త్వరితగతిన పూర్తి చేసి ఆ వచ్చే విద్యా సంవత్సరానికి అందించవలసిందిగా ఈ మహానాడు వేదికగా ప్రతిపాదిస్తున్నాం. ఇదే కాకుండా నెల్లూరు నగరంలోని ప్రధాన డ్రైన్లన్నింటినీ కూడా పూర్తి చేసి నీరు పోయేదానికి ఏ రకమైన ఇబ్బందులు లేకుండా పూర్తి చేయవలసిందిగా ఈ మహానాడు వేదికగా ప్రతిపాదిస్తున్నాం. అదేవిధంగా ఎన్టీఆర్ సుజల కేవలం 2 రూపాయలకే పరిశుద్ధమైన తాగునీరు అందించే పథకాన్ని ప్రతి ప్రాంతంలో కూడా పూర్తి చేయవలసిందిగా ఈ మహానాడు వేదికగా ప్రతిపాదిస్తున్నాం. కేంద్ర మాజీ మంత్రివర్యులు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యురాలు పెద్దలు శ్రీమతి పనబాక లక్ష్మి గారిని వేదిక మీద సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా నెల్లూరు నగరంలోని మిగిలినటువంటి అన్ని ప్రాంతాల్లో అర్హులైన ప్రతి పేదవాడికి ఇంటి పట్టాలు ఇచ్చే దానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసి వారికి ఇవ్వాల్సిందిగా ఈ మహానాడు వేదికగా ప్రతిపాదిస్తూ నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.